పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, జనగాం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సర్వే కంప్లీట్ అయిపోయింది నిన్నటి వరకు. మరి అక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఒక సర్వే రిపోర్ట్ మీ ముందుస్తున్నా. మరి అక్కడ అభ్యర్థులు ఎవరుంటారు, ప్రజలు ఏం కోరుకుంటారు, ఎవరికి వ్యతిరేకత ఉన్నదో కూడా ఈ యొక్క వీడియోలో పూసగుచ్చినట్లు చెప్తారు రాజకీయాలకు అతీతంగా. దానికంటే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, జనగాం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది మిత్రులారా. ఏం ప్రత్యేకత అంటే ఇది గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ, మళ్ళా పార్లమెంట్ వచ్చేసి పక్కకు పోతుంది, నల్గొండకు సంబంధించి, ఉమ్మడి నల్గొండకు సంబంధించి పోతుంది. కాబట్టి దీంట్లో కొంచెం వైవిధ్యమైన నాయకులు ఉంటారు, చాలా వైవిధ్యంగా ఉంటారు నాయకులు, రకరకాల నాయకులు ఉంటారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. అక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గతంలో నిలబడ్డాడు, ఓడిపోయిండు గతంలో. మరి బీజేపీ నుంచి వెళ్ళి దశమంత్ రెడ్డి అని ఉన్నాడు, కానీ మరి ఆయనకు వచ్చినాయి అప్పుడు 3.80% ఓట్లు మాత్రమే వచ్చినాయి. 3%, 3.5%, 4% ఓట్లు వచ్చినాయి. అంటే అక్కడ బీజేపీ అభ్యర్థిని మార్చాల్సిందే. దశమంత్ రెడ్డి గారు తప్పుగా తీసుకోవద్దు నన్ను, దయచేసి. వెరీ వెరీ సారీ టు సే దట్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ముందు పోవాలంటే దశమంత్ రెడ్డి అక్కడ సరిపోడు. మరి పొలిటికల్ వైబ్స్ స్ట్రాటజీ చేసిన ఈ సర్వేలో మరి ఎవరెవరికి వచ్చినా ఎన్ని శాంపిల్స్ తీసుకున్నాయో కూడా చూద్దాం మిత్రులారా. సో ముఖ్యంగా మనం సర్వే చేసింది ఏంటంటే నిన్నటి వరకు 28 మే 2026 వరకు మనం సర్వే చేసాం. నిన్న రిపోర్ట్స్ వచ్చినాయి మనకు. నిన్న రిపోర్ట్స్ సర్వే అనేది అక్కడ వరకు కండక్ట్ అయింది. దీంట్లో 2811 శాంపిల్స్ తీసుకున్నాం మనం ఓవరాల్గా అసెంబ్లీ నియోజకవర్గంలో. దీంట్లో మేధావులై తీసుకుంటాం, రైతులై తీసుకుంటాం, మహిళలై తీసుకుంటాం. అంటే ముఖ్యంగా 3 పార్టీలకు సంబంధించి చేసినాం. అదర్స్కు సంబంధించి సర్వే చేయలేదు. అంటే అదర్స్ అని వచ్చినాయి, మనం క్యాలిక్యులేట్ చేయలేము ఇట్లారా. ఎప్పటికైనా అదర్స్తో పెద్ద సమస్య ఏముండదు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పల్లా రాజేశ్వర్ రెడ్డే అభ్యర్థి అని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పిండ్రు. మరి అక్కడ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఉన్నాడు, పొన్నాల లక్ష్మణ్ ఉన్నాడు. అయినా బీఆర్ఎస్ నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్థి అని ప్రజలు చెప్పారు కాబట్టి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు పెట్టి చేసినాం బీఆర్ఎస్ నుంచి వెళ్ళి. అయితే 2811 శాంపిల్స్లో 1546 శాంపిల్స్, అంటే 1546 శాంపిల్స్, 54.98% ఓట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డికి వచ్చినాయి. అంటే సగం కంటే ఎక్కువ, బ్రహ్మాండమైన మెజార్టీ మిత్రులారు ఇది. అందులో నో డౌట్ పల్లా రాజేశ్వర్ రెడ్డి 100కు 100%. నెక్స్ట్ జనగాంలో ఎమ్మెల్యే, మళ్ళీ ఆయనే బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఆయనే మంత్రి కూడా అవుతాడు. ఇక అది కూడా చెప్తానండి, ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేస్తాను. వాస్తవానికి ఏంటంటే నేను ఏమనుకునేదంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి అంటే నాకు అక్కడ వెనుక తెలిసింది మిత్రులారా. సరే ఆయన మంచోడా చెడ్డోడా అనే విషయాన్ని మాట్లాడా, ఆయన అక్రమాస్తులు ఉన్నాయా లేవనేది నాకు సంబంధం లేని సబ్జెక్టు. కానీ నియోజకవర్గంలో ప్రతి చోట ఆయన కనబడతా ఉన్నాడు. ఎవరి దగ్గర పోయినా పల్లా రాజేశ్వర్ రెడ్డి అని చెప్తా ఉన్నాడు. అంటే అంత పెద్ద బిగ్ షాటు, అంత సౌండ్ పార్టీ. మరి నియోజకవర్గంలో ఎందుకు తిరుగుతాడు? ఎలక్షన్లో అప్పుడే వచ్చి పైసలు ఇచ్చి పోవచ్చు కదా, పైసలు ఇస్తే ఓట్లు వేసి గెలవచ్చు కదా అనిపించింది నాకు. ఈ మాట ఎందుకు చెప్తానంటే ఆడ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి నిలబడ్డాడు, లాస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు మొన్న జరిగిన ఎన్నికలలో, లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలలో. ఆ వ్యక్తికి 946 ఓట్లు వచ్చినాయి, అంటే 33.67% మాత్రమే వచ్చినాయి. మరి అక్కడ రెండో వ్యక్తి లేడు కాంగ్రెస్లో. ఇక పోతే దానికి సంబంధించి అక్కడ ఎంపీ ఎవరు వస్తానంటే అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడప్పుడు వస్తుడు, అధికారిక కార్యక్రమాలలో పార్టిసిపేట్ అవ్వడు, పోడు. తప్పితే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి జనగాంలో హల్చల్ చేసుడు లేదు. హల్చల్ ఇన్ ద సెన్స్ అక్కడ ప్రజల సమస్యలను పట్టించుకోవడం, లేకపోతే కాన్స్టిట్యున్సీలో తిరగడమో లేదు. అంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఎవరన్నా కొత్త వాళ్ళు రావాలి, వేరే ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రావాలి, లేకపోతే ఇంకెక్కడి నుంచి రావాలి, కొత్త వ్యక్తి రావాలి, మా దగ్గర కాంగ్రెస్ అభ్యర్థి లేడన్నారు. దీంతో ఏంటంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి డౌట్ లేదు ఇక. అంటే అక్కడ ముగ్గురు ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. పొన్నాల లక్ష్మే బీఆర్ఎస్లోనే ఉన్నాడు, పక్కపాటి ఓడు. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నాడు, కాంగ్రెస్లో పోలేదు. ఆయన వ్యాపారాలు చేసుకున్నాడు, ఇప్పుడు నచ్చి కలిసిపోతాడు. అంటే ముగ్గురు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి అది కూడా ప్లస్సే, ఎందుకంటే ఇంకిద్దరు నాయకులు వేరే పార్టీలో పోలేదు, వాళ్ళతోని వ్యతిరేకత కూడా పెద్దగా లేదు నాకు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పుల్లలు పెట్టి చేసేంత సినిమా లేదు అక్కడ. కాబట్టి పల్లా రాజేశ్వర్ రెడ్డికి అదొక ప్లేసు. ఇక దశమంత్ రెడ్డికి వచ్చిన ఓట్లు 319, బీజేపీకి 11.35%. అయితే మనం ఒక్కసారి ఏంటంటే కంపారిజన్ చూడాలి మిత్రులారా. మరి లాస్ట్ ఎన్నికలలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది కూడా చూడాలి, ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది చూడాలి. అయితే ఇది కంపారిజన్ టేబుల్ మిత్రులారా. ఈ కంపారిజన్ టేబుల్ ఎందుకంటే మీకు బీఆర్ఎస్కు సంబంధించి లాస్ట్ ఎలక్షన్లలో, అసెంబ్లీ ఎలక్షన్లలో 48.61% వచ్చింది పల్లా రాజేశ్వర్ రెడ్డికి. అప్పుడు కూడా అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ వ్యక్తికి ఇప్పుడు 54.98%. అంటే బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది, పల్లా రాజేశ్వర్ రెడ్డి గ్రాఫ్ పెరిగింది. 6.37% ఎక్కువ వచ్చినట్టు, ఇప్పుడు సర్వేలో ఎక్కువ వచ్చినట్టు. అంటే నో డౌట్గా జనగాంలో
ఏదన్నా సంచలనం జరుగుతుంది తప్పితే అవకాశం లేదు, ఇక వేరే వాళ్ళు గెలిచే అవకాశం లేదు. పల్లా రాజేశ్వర రెడ్డికి తిరుగులేదు. ఇక కాంగ్రెస్కు గతంలో 40.86%, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. ఇక్కడ కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గడము, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో తిరగకపోవడము, అలాగే ఇంకా వేరే లీడర్ లేరు అక్కడ, ఏదో మున్సిపల్ చైర్మన్ అది అంటే అదంతా కూడా క్యాలిక్యులేషన్లకు రాలే మిత్రులారా. 33.67% మాత్రమే వచ్చింది, అంటే -7.19%, అంటే దగ్గర దగ్గర 7.5% ఓట్లు తక్కువ వస్తాయి. ఇప్పుడు ఇది ఇంకా పెరుగుతుంది, ఇంకా పోను 10% ఓట్లు తక్కువ వస్తాయి ఇట్లే ఉంటే. అంటే అక్కడ ఈయనకో 6.37% రాజేశ్వర రెడ్డికి, పల్లా రాజేశ్వర రెడ్డికి పెరిగితే 7.19% తగ్గినాయి కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి, కాంగ్రెస్కి తగ్గినాయి. కాబట్టి ఇక్కడ 100% పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచే అవకాశం కనబడతా ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఇక బీజేపీ 3.80% ఉన్న బీజేపీ 11.35%, అంటే 7.55% పెరిగింది. రేపు పొద్దున ఇది ఇంకో 3-4% పెరుగుతుంది కావచ్చు. అంటే అక్కడ బీజేపీ అభ్యర్థిని మార్చాలే. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు, కొంతమంది ఇంటెలెక్చువల్స్ చెప్తా ఉన్నారు, కొంతమంది బీజేపీ ఓలో మాకు లీడరే తెలియదు అంటాను కొంతమంది. అంటే తప్పుగా తీసుకోవద్దు. కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ కనుక దృష్టి పెట్టి ఇక్కడ అభ్యర్థిని మార్చి కొంచెం స్ట్రాటజికల్గా పోతే కనుక బీజేపీ ఏమన్నా పుంజుకునే అవకాశం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం మనం చేసిన సర్వేలో జనగాం అసెంబ్లీ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రెండో ప్లేస్లో చాలా దూరంలో ఈ యొక్క కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు. అక్కడ కాంగ్రెస్కు ఇంకా వేరే అభ్యర్థులు లేరు. అదే బీఆర్ఎస్లో 3 అభ్యర్థులు ఉన్నారు. ఒకటి పల్లా రాజేశ్వర రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య. కానీ పొన్నాల లక్ష్మయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేరు ఎవరు చెప్పడం లేదు. కాబట్టి పల్లా రాజేశ్వర రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే, నెక్స్ట్ కాబోయే ఎమ్మెల్యే కూడా పల్లా రాజేశ్వర రెడ్డి అని మన సర్వే చెప్తా ఉన్నది మిత్రులారా. మరి ఈ యొక్క విశ్లేషణ పట్ల, ఈ యొక్క సర్వే పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.